ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమండి 2 రాజుల గ్రంథం మొదటి అధ్యాయంలో ఉంటుంది. చూడండి, అహాజ్యా జబ్బున పడ్డాడు. నన్ను బ్రతికిచ్చే దేవుళ్ళు ఎవరైనా ఉన్నారని చెప్పేసి అంటే, ఏమండి వేరే దేవుళ్ళు ఏమైనా ఉన్నారేమంటే కనుక్కోమంటే, ఈలోపు ఏలియాకి తెలిసి ఇన్ఫార్మ్ చేస్తాడు, బ్రతకడని చెప్పేసి మాట్లాడతాడండి. మాట్లాడిన తర్వాత ఇది తెలుసుకొని అహాజ్యా అతను తీసుకురామని చెప్పేసి 50 మంది రాజభటుల్ని ఒక అధికారిని పంపిస్తే ఏలియా గారు చెప్పిస్తారండి. అంటే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి 50 మందిని అధికారి కాల్చివేయను కాక అని చెప్పేసి, ఏమండి ఒకటోసారి కాల్చివేస్తాడు. రెండోసారి కూడా మళ్ళీ 50 మంది రాజభటులను మరియు అధికారిని వస్తే వాళ్ళు కూడా ఆకాశం దిగి వచ్చి అగ్ని కాల్చివేస్తుందండి. మూడోసారి కూడా ఆకాశం నుంచి అగ్ని ఏమండి దిగిరాలేదు. కానీ ఇతను తగ్గించుకున్నవాడే 50 మంది రాజభట్లు ప్లస్ మూడోసారి అధికారి వస్తారు కదా, తగ్గించుకొని అయ్యా మిమ్మల్ని రాజుగారు తీసుకురమ్మని అని చెప్పేసి మాట్లాడితే, ఇతను నీకేం అపాయం చేయడు, నువ్వు వెళ్ళని చెప్పేసి యెహోవా దేవుడు ఆయనకి ఆజ్ఞాపిస్తే మూడోసారి రాజు దగ్గరికి వెళ్తాడండి. చూడండి, ఆయన బతకలేదండి. ఏమంటే అహాజ్యా రాజు బ్రతకలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమండి ప్రవక్త